హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నష్రుద్దీన్. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న టారెట్ మూవీ గురించి తెలుసుకుందాము. మన తెలుగు అమ్మాయి బ్రహ్మోత్సవం ఫేమ్ అవంతిక హాలీవుడ్ సినిమాలోకి వెళ్ళి ఒక హర్రర్ జోనర్లో ఒక చిత్రంలో నటించడం ఎంతో విశేషం, ఎంతో గొప్ప సంఘటన అని చెప్పాలి. సో ఈమె టారెట్ అనే సినిమాలో ఎటువంటి యాక్షన్ అనేది మెప్పించింది అనేది చూద్దాం ముఖ్యంగా. సో ఈ సినిమా మొత్తం ఒక 4 to 5 నెంబర్స్ క్యారెక్టర్తో ప్లే అవుతూ మంచి హర్రర్ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఈ టారెట్ నెట్ఫ్లిక్స్లో 1 గంట 50 నిమిషాల రన్ టైంతో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో వన్ ఆఫ్ ద కీ రోల్లో తెలుగులో వచ్చినటువంటి బ్రహ్మోత్సవం సినిమా ఫేమ్ అవంతిక ఇందులో ఒక లీడ్ రోల్లో హాలీవుడ్లో పెర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. సో ఆమె యాక్టింగ్ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడ్ రోల్, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టింగ్ అనేది చెప్పాలి. ఇకపోతే టారెట్ అంటే రాశిఫలాలకు సంబంధించిన కార్డ్స్, జాతకాలు. సహజంగా తెలుగులో మన జాతకం ఎలా ఉంది, మన భవిష్యత్తు ఏంటి అనేది తెలుసుకోవటం కోసం వేద పండితులు రాసినటువంటి కొన్ని రాసులు, అట్లానే ఇటువంటి కొన్ని ఉంటాయి. అట్లానే ఇంగ్లీష్లో టారెట్ కార్డ్స్ బేస్ చేసుకొని ఈ చిత్రం అనేది నిర్మించారు. సో ఈ టారెట్ కార్డ్స్ వల్ల ఏం జరిగింది, అసలు దాని వలన సినిమా ఎటువంటి మలుపు తిరిగింది అనేదే ఈ చిత్రము. సో ముఖ్యంగా ఈ టారెట్ చిత్రం యొక్క కథ వచ్చేసి ఒక 5 to 6 నెంబర్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక పార్టీ చేసుకుందామని ఒక మ్యాన్షన్కి వెళ్తారు, ఊరికి దూరంగా ఉన్న మ్యాన్షన్కి. సో ఆ మ్యాన్షన్లో వాళ్ళకి అనుకోకుండా టారెట్ కార్డ్స్ దొరుకుతాయి. లైక్ ఎగ్జాంపుల్ జాతి ఫలాలు, రాశి ఫలాలు లాంటికి సంబంధించినటువంటి కార్డ్స్. సో ఆ కార్డ్స్ దొరికాక వాళ్ళు ఏ విధంగా ఆ కార్డ్స్ తోటి ఎటువంటి గేమ్ ప్లే చేశారు, ఆ తదనంతరం వాళ్ళ లైఫ్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నది అన్నదే ఈ టారెట్ సినిమా స్టోరీ లైన్. ఇకపోతే ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చి ఈ మూవీలో అవంతిక యాక్టింగ్, తెలుగు యాక్టర్ అయ్యుండి కూడా హాలీవుడ్ రేంజ్లో సినిమాలో నటించి అందులో మంచి యాక్టింగ్ స్కిల్ తోటి బాగా మెప్పించడం వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇకపోతే సహజంగా హర్రర్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఎలా ఉంటాయి అంటే చీకట్లో ఉండటము, అట్లానే కొన్ని సౌండ్ ఎఫెక్ట్స్ రావటము, ఇట్లా భయపెట్టడం వంటి సన్నివేశాలు ఉంటాయి. సో సేమ్ సన్నివేశాలు ఇందులో ఉన్నప్పటికీ ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చిన విఎఫ్ఎక్స్ కానీ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి. సో ఈ సినిమాని మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి సిస్టంలో చూసినట్లయితే చాలా బాగా థ్రిల్గా లోనవుతాము. కొన్ని సందర్భాల్లో విఎఫ్ఎక్స్ దెబ్బకి మనం భయపడటం కూడా జరుగుతుంటుంది. సో అది ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఇక మైనస్ పాయింట్స్ వచ్చేసి రెగ్యులర్ హర్రర్ సినిమాలో ఉండే కొన్ని సాగతీత సన్నివేశాలు, ఎక్స్పెక్ట్ చేసే సన్నివేశాలు ఉండటము. అట్లానే ఈ సినిమా రన్ టైం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 1 గంట 50 నిమిషాల రన్ టైము ఎక్కడ ల్యాక్ చేసినట్టు కూడా అనిపించదు. సో అలానే ఈ సినిమాకి సంబంధించి అసలు స్టోరీ లైన్ ఏంటి, ఆ స్టోరీ లైన్ గురించి తెలియటం కోసం 20 minutes గ్యాప్ తీసుకొని నేరేట్ చేయడం జరుగుతుంది. ఆ తదనంతరం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళటం, ఆ ఫ్లాష్ బ్యాక్ను కూడా సింపుల్గా ఒక 10 to 15 minutesలో కంప్లీట్ చేసేసి డైరెక్ట్ స్టోరీలోకి రావడంతో ప్లస్ పాయింట్ అని చూపిస్తుంది. ఇకపోతే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు అంటే చూడవచ్చు, ఎటువంటి అడల్ట్ కంటెంట్ అనేది. కాకపోతే అక్కడక్కడ భయపెట్టే సన్నివేశాలు, ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ తోటి భయపెట్టే సన్నివేశాలు ఉండటము. సో అవి పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సో ఈ టారెట్ అనేది ముఖ్యంగా హాలీవుడ్లో మంచి విజయం సాధిస్తుంది. అట్లానే ఇప్పుడు తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ముఖ్యంగా ఇందులో తెలుగు యాక్టర్ అయినటువంటి అవంతిక నటించడం విశేషము. సో ఫ్రెండ్స్, ఈ సినిమా ఓటీటీ కాబట్టి 1 time వాచబుల్. సో ఎటువంటి ఇబ్బంది లేదు, ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు. సో మీ అందరికీ నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి TSM Blog. థ్యాంక్ యూ. నేను మీ నష్రుద్దీన్.